ప్రార్థన చేసి ఆ రిక్షాతను పంపించిన తర్వాత ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఆ రిక్షాతను ఏం చేసేవాడంట, మందిరానికి వచ్చేవాడండి. మందిరానికి వచ్చి రావడంతో చూసినట్లయితే వచ్చి దేవుడి సందులో ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుని అదే ప్రకారం చూసినట్లయితే ఆ జీవితం కొనసాగించేవాడు. అలాగా క్రమేపు జరుగుతున్న సమయంలో దేవుని సొంత రక్షకుడు అంగీకరించి ఏం చేసి తెలుసా, బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న దాకా గమనం దేవుని పిల్లారా, తన జీవితంలో చేయకూడని పని చేసేవాడు అవన్నీ కూడా గమనించట్లయితే యేసుక్రీస్తు చేసిన ప్రతి పాపములు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి చేత కనికరించబడి పాప క్షమాపణ పొంది ఏం చేస్తాడంట, మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది తను రక్షించబడ్డాడు. ఎప్పుడైతే తను రక్షించబడ్డాడు తన కుటుంబం అంతా కూడా చూసినట్లయితే రక్షించబడి దేవుడితో రావడం జరిగింది. ఏంటి తెలుసా, తాను తాగుడు మానేది జరిగిందండి. మందు తాగుడు మానేశాడు.